అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి పీసీఎస్ లో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. పీసీఏఎస్ లో సెంటర్ ను సందర్శించిన ఆయన యూరియా నిల్వలను పరిశీలించారు. మొత్తం 180 టన్నుల యూరియా సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులకు ఒక్కో బస్తా 265 రూపాయలకే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో రైతులను భయపెడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, యూరియా సరఫరా పుష్కలంగా ఉందని ఎమ్మెల్యే సూచించారు. యూరియా గురించి రైతులను కలుసుకుని తెలుసుకోవడం జరిగింది. మరి సొసైటీలో రైతులందరూ కూడా యూరియా సమృద్ధిగా అందుతూ ఉంది. గతంలో ఎంత వాడారో ఈ రోజు నాటికి అంతే వాడకానికి తగ్గకుండానే ఇక్కడి నుంచి యూరియా అందివ్వడం జరిగింది రైతులకి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కొత్తపేట నియోజకవర్గంలో 4500 బస్తాలు రెడీగా ఉన్నాయి. రైతులెవరికి ఇబ్బందులు లేకుండా యూరియా అందివ్వడానికి ప్రభుత్వం ముందుగానే ఊహించి యూరియాను సరఫరా చేయడం జరిగింది. దీని మీద మరి వైసీపీ నాయకులు అర్థం లేనటువంటి ఆరోపణలతోటి, దుష్ప్రచారంతో, రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేయడం, రైతుల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించడం చాలా దారుణం. రైతుల్లో ఎప్పటికప్పుడే ఏ విధమైన ఇబ్బందులున్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకుందా ఉంది. మామిడి రైతులకు ఇబ్బంది వస్తే అక్కడ వెంటనే తక్షణం ప్రభుత్వం ఇంటర్వెన్ అయింది. పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఇంటర్వెన్ అయింది. ఉల్లి రైతులకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఇంటర్వెన్ అయింది. దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు, హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్మేస్తారు. అలా హెరిటేజ్ అనేది పాల డైరీ, పాల